భారీ బందోబస్తు ఆత్మల భారీ శ్మశానంలో బందోబస్తు తర్వాత ఇది భారీ బందోబస్తు నడుమ అది శ్మశానంలో ఆత్మల కలెక్షన్. ఆత్మల కలెక్షన్ ఎక్కడ పెడతావు? ఇంట్లో పెడతావా ఏంటి తీసుకొచ్చి? యూనియన్ ఎలక్షన్, ఆత్మల యూనియన్ ఎలక్షన్ లో కూడా ప్రెసిడెంట్ ఆత్మ, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటది కదా. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసుకెళ్లి ట్రెజరర్ కలెక్ట్ చేసి అక్కడ పెడతాడనమాట. అదన్నమాట. చెప్పు నెక్స్ట్. మర్చిపోయా. భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్ కోసం పిల్ల దెయ్యాల మనీ కలెక్షన్. భారీ బందోబస్తు నడుమ శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, అమ్మా దేవుడా, పార్టీ ఫండ్ కోసం పిల్ల దయ్యాల మనీ కలెక్షన్. ఫాస్ట్ గా చెప్పు. ఇదే మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ఫాస్ట్. నాకు తెలిసి చైత్ర ఇంటికి వెళ్ళి నిద్దట్లో కూడా శ్మశానంలో భారీ బందోబస్తు. పక్కన పాప నరసింహ గారు అమ్మో రోజు భయపెడుతుంది. ఈ రోజు శ్మశానానికి తీసుకెళ్ళింది ఏకంగా. ఆత్మ కలెక్షన్ ఎలక్షన్ ఇదే రాత్రికి. గట్టిగా చెప్పట్లేదు చైత్రకి. ఎలా ఉన్నారు? ఏంటి సంగతిలో? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏం పేరు? కోమలి. బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? బుజ్జి. అంటే ఆయనకి బజ్జీలు అంటే చాలా ఇష్టమా, అందుకే మిమ్మల్ని బుజ్జి అని పిలుస్తారా? ఓకే, రోజు బజ్జీలు చేసి పెడతారా? మంచిగా. ఓకే, ఏ బజ్జీలు బాగా ఇష్టం బావగారికి? మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ. బావ మైసూర్ బజ్జీ కావాలంటే 30 రూపాయలకి 4 వస్తాయి కదా. ఇంట్లో అయితే 10 వస్తాయి కదా. వావ్, వాటే లెక్కలు మాస్టర్. ఒక వరం ఇచ్చి కోరుకోమంటే ఏం కోరుకుంటావు? ఆయన మళ్ళీ పెళ్లి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? బాగారే మీకు బంపర్ ఆఫర్. సరే, తకదినితోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తక్కదినితం గట్టిగా తాలింపు లేని పప్పు చేద్దాం. తరిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. చెప్పు ఇప్పుడు. సార్ రావట్లేదండి. ఏది ఫాస్ట్ చెప్పది? తోం. ఇంట్లో గిన్నెలు తోం. అది బాగా చేస్తున్నాడు ఇప్పుడు. లేడీస్ ఎవరు చేయట్లా. తనిగినతోం కాదు, తడిగినతోం. తందూరి ఫ్రైని తకదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఈజీ అంటుంది. అక్కడ నుంచి చెప్పిస్తా పిలిచి. తకదినతోం తాలింపు లేని పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఫాస్ట్ గా. బాబాయ్ నగర్ రండి, ఇది తాలింపేస్తుందండి. దా. తకదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. తకదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తకదినితోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. ఫాస్ట్ గా. శ్రావ్య, దేవుడు ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? ఆమె చెప్పేసింది మరి నాది. లేడీస్ అందరికి ఒకటే కోరిక, పట్టు చీరలో. లేదు పట్టు చీర వద్దు. మళ్ళీ జన్మలో మా ఆయన్నే పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మా ఆయన మళ్ళీ పట్టు చీరగా ఉంటారు కదా. కాదు పాప, ఆయన ఈ జన్మకే. అబ్బా ఏంటి మా ఆయన అలా అనుకో. బయట చెప్తారేంటి? బావగారు పేరేంటి? తేజ. లోపల అనుకుంటున్నాడు ఆ ఫీలింగ్స్. వాళ్ళ అమ్మగారిని అడగచ్చు ఇక్కడ. ఇంకేమంటది? ఆ కోడలు భోజనంలో ఏం పెడతా ఏంటో ఎందుకు వచ్చిందమ్మా? అవును అంటది. సరే ఇప్పుడు చెప్పు. తకదిమితోం తాలింపు లేని పప్పు చేద్దాం. తనిగినతోం తందూరి ఫ్రైలో తాలింపేద్దాం. సూపర్. ఏం పేరండి? మహేశ్వరి అండి. ఏం కోరుకుంటున్నావు మహేశ్వరి? కోరుకో టక్కన. నాకు ఇంకో 3 కోరికలు కావాలని కోరుకుంటాను. సరే చెప్పు, 3 కోరికలు ఏంటి? అందులో ఒక్కొక్క దాంట్లో ఇంకో 3 కోరికలు ఉంటాయేమో కొంపదీసి. 2 కోరికలు అయిపోయాక 3వ కోరిక అది మీరు ముందే చెప్పేశారు. సరే, ఆ 2 కోరికలు ఏంటో చెప్పమ్మా బాబా. ఫస్ట్ కోరిక, పేదరికం అనేది ఉండకూడదు, అందరు ఈక్వల్ ఉండాలి. వామ్మో, బిస్కెట్. ఫ్రీగా చదువుకోవాలి అందరూ. క్రీమ్ బిస్కెట్. 3వది. తాడితే ఇంకో 3 కోరికలు. కాలువలో అలలు, అలల పక్కన కలువలు తెచ్చుకుంటున్న బామలు, సత్యభామలు.
కాలువలో అలలు, అలలు పక్కన కలువలు, ఆ, కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. ఫాస్ట్ గా. కాలువలో అలలు, ఆ. అలలు పక్కన కలువలు, ఆ. కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. సో ఇది ఇలాగే పెట్టుకొని డాన్స్ చేస్తూ చెప్పు. కాలువలో అలలు, ఆ. అలలలో కలువలు, ఆ. కలువలు తెచ్చుకుంటున్న భామలు సత్యభామలు. ఓకే, అందరికి గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు మనం ఫస్ట్ రౌండ్ లో ఇరగదీసి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు చైత్ర. కంగ్రాట్స్.